నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. భారతీయ జనతా పార్టీ తదుపరి అధ్యక్షుడు ఎవరు? జేపీ నడ్డా వారసుడిగా ఉత్తరాధినేత బాధ్యతలు స్వీకరిస్తారా? దక్షిణాదికి అవకాశం కల్పిస్తారా? ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్న నేతకు అధ్యక్ష యోగం వరిస్తుందా, లేదంటే మోడీ అమిత్ షా కనుసన్నల్లో పార్టీ చీఫ్ డిసైడ్ అవుతారా? మహిళా నేతకు అవకాశం కల్పిస్తారా? యువ నాయకత్వానికి ఛాన్స్ దక్కుతుందా? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పార్టీకి ఆర్ఎస్ఎస్ కు అనుబంధం ఎవరూ కాదనలేంది. అయితే గత దశాబ్ద కాలంలో బీజేపీకి సంఘ్కు మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ క్రియేట్ అవుతూ వస్తోంది. పార్టీలో వ్యక్తి పూజకు ఆస్కారం లేదని, అలాంటిది రెండోసారి ఎన్నికైన తర్వాత మోడీ శకం అనేలా జరిగిన ప్రచారం మూడోసారి ఎన్నికల్లో దెబ్బ పడిందనే చర్చ కాషాయ పార్టీలో వెన్నుదన్నుగా నిలిచే సంఘ్లో ఆఫ్ ద రికార్డుగా వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 3 సార్లు విజయం సాధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టారు. 4వసారి ఎన్నికల్లో సొంతంగా విజయం సాధించాలంటే పార్టీని మరింత సంస్థాగతంగా బలోపేతం చేయాలనేటువంటి డిమాండ్లు వినపడుతున్నాయి. మూడవసారి విజయం సాధించిన పార్టీ ఎంపీ సీట్లు తగ్గటం, మిత్రపక్షాల మద్దతుతో సర్కార్ నావ నడుస్తుండడం మున్ముందు ప్రమాద ఘంటికలకు సూచిగా కాషాయదారులు భావిస్తున్నారు. 4వసారి విజయం సాధించాలన్నా, రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరాలన్నా, యువ నాయకత్వం ఎదగాలన్నా మార్పు కావాలనే ఆలోచన వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో పార్టీని నడపగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న నేత కోసం అన్వేషణ సాగుతోంది. పార్టీలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ లాంటి హేమాహేమీలు ఉన్నా ప్రస్తుతానికి వాళ్లు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే అవకాశాలు లేవు. దీంతో యువ నాయకత్వం కోసం పార్టీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు శోధిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. సుదీర్ఘకాలం పార్టీ బాధ్యతలు చూసేలా, వచ్చే ఎన్నికల్లో మోడీకి అండగా నిలిచేలా, పార్టీకి జోష్ నింపేలా, హిందూ ఓటర్లను ఆకర్షించే క్రౌడ్ పుల్లర్ కోసం నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. పాలనా అనుభవం, పార్టీలో ఉత్సాహాన్ని నింపడం, ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి ఆమోదయోగ్యుడిగా ఉండటం, ప్రజలను ఆకర్షించగలగడం వంటి బహుముఖ నాయకత్వ లక్షణాలు కలిగిన నేతగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైపే అందరి చూపు మళ్లుతుందనే చర్చ నడుస్తోంది. కరుడుగట్టిన హిందూ నేతగా, ఉత్తరప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించిన ప్రభుత్వాధినేతగా, పార్లమెంటేరియన్గా, విపక్షాల విమర్శలను తిప్పికొట్టే నేతగా, మున్ముందు మోడీకి సరితూగే నేతగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ పార్టీ చీఫ్గా ఎన్నిక లాంఛనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీకి, ప్రభుత్వానికి, సంఘ్కు మధ్య సమన్వయ బాధ్యతలు చూసేలా ఎన్నికల రణరంగంలో మోడీకి సరితూగే ప్రచార సారథిగా యోగి నిలుస్తారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయిలో యోగిని ప్రొజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ కుదిరితే అతి త్వరలోనే యోగికి జాతీయ పార్టీ అధ్యక్ష యోగం కుదురుతుందని కట్టర్ హిందూ కాషాయ వదులు బలంగా నమ్ముతున్నారు. రైట్, బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు? ఇదే అంశంపైన వాళ్ళు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు అండ్ అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యం గారు. నమస్కారం అండి ఇద్దరికి. సో ముందుగా సత్యం గారు, బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు అనేటువంటి చర్చ మాత్రం జోరందుకుంది. అంటే జేపీ నడ్డా నాయకత్వాన్ని చూసాము, ఇప్పుడు ఎవరికి ఈ పదవి దక్కుతుంది అనేటువంటిది అంటే ఒక వర్గం చెప్తున్నారు, ఆల్రెడీ ఇంకా లాంఛనమే అధికారికంగా ప్రకటించడమే తరువాయి యోగి ఆదిత్యనాథ్ డిసైడ్ అయిపోయారని చెప్తున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ గురించి మీ అభిప్రాయం, ఆయనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు కావచ్చు, ఈ జాతీయ అధ్యక్ష పదవిని వరించేటువంటి క్యాలిబర్, ఆ సామర్థ్యం ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు యోగి ఆదిత్య యొక్క క్యారెక్టర్స్, తర్వాత ఆయన అడ్మినిస్ట్రేటివ్, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో కొంత బీజేపీకి కీర్తి తెచ్చిన మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో దరిదాపు 34 ఎంపీ సీట్లు ఎస్పీ గెలుచుకుంది. 80కి 80 వస్తాయి అనుకుంటే 34 గెలుచుకుంది. గతంలో 84 ఉండేవి. ఉత్తరాఖండ్ పోయిన తర్వాత ఉన్న సీట్లలో 34 అంటే దరిదాపు 50% సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది. ఇదొక ఇండికేషన్. తర్వాత రెండోది, బీజేపీకి ఇప్పటికే నార్త్ పార్టీ అని, హిందీ బెల్ట్ పార్టీ అని ఇటువంటి కొన్ని సింబల్స్ ఉన్నాయి.
తర్వాత నార్త్ లో ఎవరున్నా, ఇప్పుడు నడ్డా ఉన్నా, రేపు యోగి ఉన్నా, ఆ ఇప్పుడు మోడీ ప్రభావాన్ని మించి ఒక అధ్యక్షుడు తీసుకొస్తాడని నేను అనుకోను నార్త్ ఇండియాలో. మోడీ ప్రభావం ఇప్పుడు అమిత్ షా గాని, యోగి గాని, లేకపోతే ఇతర చౌహాన్ గాని, రాజ్నాథ్ సింగ్ గాను, వీళ్ళందరి వల్ల మోడీకి అతీతంగా వీళ్ళు బీజేపీకి ఒక గ్లామర్ తీసుకొస్తారు అనేటువంటిది నాకు నమ్మకం లేదు. కాబట్టి మోడీ నెంబర్ 1 పొజిషన్ ఉంటారు. కాబట్టి మోడీ ఉన్న తర్వాత నార్త్ నుంచి ముర్ము, రాష్ట్రపతి ముర్ముల తర్వాత మళ్ళీ నార్త్ నుంచి అధ్యక్షుడు ఇస్తే బీజేపీకి నష్టం జరుగుద్ది. నష్టం జరగకపోయినా వచ్చే అదనపు లాభం అయితే ఏమి ఉండదు. ఎందుకంటే నార్త్ లో ఉండే ఇంపాక్ట్ ఎట్లాగూ మోడీ ఇంపాక్ట్ ఉంది. తర్వాత రెండవది, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ యొక్క స్టేట్మెంట్ చాలా బాగుంది. 75 ఏళ్ల తర్వాత ఎవరైనా టర్మినేట్ కావాలని. ఇండియన్ పాలిటిక్స్ లోగా అది అవసరం. నేల పట్టుకొని నడిచేటప్పుడు, కర్ర పట్టుకొని నడిచేటప్పుడు కూడా మాకు ప్రధానమంత్రులు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే బీజేపీ ఆ సూత్రం అనుసరిస్తుంది. మరికొన్ని పార్టీలు కూడా సిపిఎం పోలిట్ బ్యూరోలో 70 దాటితో ఉండటానికి వీల్లేదని పెద్ద లీడర్లే ప్రకాష్ కరత్, బృందా కరత్ అలాంటి వాళ్ళని పక్కకు పెట్టారు. అట్లాగే బీజేపీలో కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భగవత్ అనేది కరెక్ట్. 75 ఏళ్ల తర్వాత మోడీ గాని ఇంకెవరైనా సరే ఆ నాయకత్వం నుంచి తప్పుకోవాల్సింది అంటున్నటువంటిది చాలా బాగుంది. ఇది 2-3 పార్టీలు ఫాలో అయితే మొత్తం పార్టీలు ఫాలో అయ్యేటువంటి స్థితికి వస్తుంది. ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అవసరం, తర్వాత మెంటల్ సౌండ్ మైండ్ ఉండటం కూడా అవసరం. కాబట్టి ఈ చర్చ ఇండియన్ పాలిటిక్స్ లో పాజిటివ్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు నడ్డా ఉన్నాడు. మోడీని కాదని నడ్డా వల్ల వచ్చింది ఏమిటి? మోడీ ప్రభావంతో ఓట్లు వచ్చాయి. దరిదాపు మరి బీజేపీకి సొంతం 350 సీట్లు వస్తాయి అనుకుంటే 240 వచ్చాయి. ఫ్రంట్ కు ఎన్డీఏకు 400 వస్తాయి అనుకుంటే 300 వచ్చాయి. అంటే దీన్ని బట్టి ఏమిటంటే ఎప్పుడు ఒకే వ్యక్తిని ప్రజలకు చూపెడితే అదనంగా వస్తుంది ఏమి లేదు. కాబట్టి ఇప్పటికైనా సౌత్ ఇండియా నుంచి బహుశా బీజేపీ అధ్యక్షులుగా ఉంటే ఒకటి మోడీ ప్రభావం, లేకపోతే సౌత్ నుంచి కూడా బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది అనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సౌత్ లో బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా ముందుకు పోలేకపోయింది, అనుకున్న స్థాయిలో ముందుకు పోలేకపోయింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మీద, బీహార్ లో నితీష్ కుమార్ మీద ఆధారపడి ప్రభుత్వం నడపాల్సి వస్తుంది. అందుకని రానున్న కాలంలో ఖచ్చితంగా సౌత్ నుంచి అధ్యక్షులను ఎన్నుకుంటే బీజేపీ ఎడల సౌత్ ప్రజల యొక్క వైఖరి లేదా విమర్శకులు, ఇతర రాజకీయ పార్టీలు విమర్శించేటువంటి విమర్శలు వీటన్ని న్యూట్రల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సౌత్ నుంచి అధ్యక్షులు ఇస్తే బీజేపీకి కొంత ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది నాకున్న అభిప్రాయం. ఓకే ఆచార్య గారు, బీజేపీ అధ్యక్ష పదవి దక్షిణాది సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ మీరు సమర్థిస్తారా? అంటే ఉత్తరాది ఆధిపత్యం ఇప్పటికైనా తగ్గుతుంది అని అనుకోవచ్చు అంటారా? ఉత్తరాది ఆధిపత్యం తగ్గాలనో లేకపోతే దక్షిణాదికి ఇస్తే ఈ రకంగా ఉంటుంది అన్నటువంటి భావన భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఎందుకంటే దక్షిణాదిలో కూడా ఆనాడు జానా కృష్ణమూర్తి గారు కానీ, బంగారు లక్ష్మణ్ గారు కానీ 2 పర్యాయాలు ఈ రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఆ తర్వాత ఏదైతే రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్య నాయుడు గారు, ఆ తర్వాత ఏదైతే నితిన్ గడ్కరీ గారు, నడ్డా గారు, వీరు వచ్చిన తర్వాత 2014 కంటే ముందు సగం కంటే పై రాష్ట్రాలల్లో భారతీయ జనతా పార్టీ 1 సీటు కూడా గెలవనటువంటి రాష్ట్రాలు ఉండేవి. ఇవాళ 2014 అంటే సుమారుగా 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సుమారుగా 20 రాష్ట్రాల పైచిలు బీజేపీ అధికారంలో ఉంది. మోర్ దెన్ 50% పార్లమెంట్ సీట్లు అన్ని రాష్ట్రాలలో గెలిచిన 100% గెలిచిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ క్షణాన పార్లమెంటు కమిటీ బోర్డు ఏదైతే పార్టీ నిర్ణయాన్ని తీసుకుంటుందో ఎవరు కూడా ఊహించలేనటువంటి పత్రికలకు కానీ ఇతరత్ర వాళ్ళకు కూడా అంచనాలకు అందనటువంటి విషయాలు చాలా ఉంటాయి. మనం చూసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే రాజస్థాన్ ముఖ్యమంత్రి కావచ్చు,
ఏ రకమైనటువంటి అనేక విశ్లేషకులు చెప్పినా కూడా అక్కడ ఏదైతే ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, అంటే ప్రజలల్లో మీడియాలో ఒక చర్చ ఉంటే పార్టీ అంతర్గతంగా భవిష్యత్ తరాలకు ఏం చేయాలనేటువంటి నాయకత్వం కొరకు ఆలోచన చేసినటువంటి విషయం మన ముందుంది. కాబట్టి ఈసారి మహిళలకు ఇవ్వాలనేటువంటిది కూడా మనం మీడియాలో చూస్తున్నాం. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఇవ్వాలనేటువంటి అంటే మొత్తం భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలు అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు అన్ని రాష్ట్రాలని ఆలోచించి యోగ్యమైనటువంటి వ్యక్తిని తీసుకురావాలనేటువంటిది ప్రయత్నం చేస్తారు. అంటే ఎవరికి వస్తుంది అనేటువంటిది వచ్చినంత వరకు కూడా తెలియదు. అంటే ఎప్పట్లోగా ఇది అనౌన్స్ చేస్తారు అని మీకున్నటువంటి సమాచారం? ఎందుకంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా అయిపోయినాయి, 1-2 రాష్ట్రాలు ఏమన్నా ఉండొచ్చు, మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా యూపీ, గుజరాత్, ఎంపీ ఇవే కదా మెయిన్. అక్కడ ఇంకా జరగలేదు కదా రాష్ట్ర అధ్యక్ష పదవి. 1-2 రాష్ట్రాలు ఉండొచ్చు. దాని కొరకు నేషనల్ అధ్యక్షుడిని ప్రకటించడం అనేది ఆగాల్సినటువంటిది కాదు. నేషనల్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి అయితే ఎన్నికల పార్టీ పాలసీ ప్రకారం అభ్యర్థులు నామినేషన్ వేసి అవన్నీ కూడా చేస్తారు. ఒకటి, ఇవాళ ఈ భారతదేశ చరిత్రలో మనం కమ్యూనిస్ట్ పార్టీలను తీసుకున్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలను తీసుకున్నా, ప్రాంతీయ పార్టీలను తీసుకున్నా, ఎప్పుడు కూడా వంశ పరంపరంగానే వచ్చినాయి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి గతంలో 3 ఏళ్లకు ఒకసారి, మొదలు 2 ఏళ్లకు ఒకసారి ఉండే, 2 పర్యాయాలు 4 ఏళ్ళు ఉండే, ఇప్పుడేమో 3 సంవత్సరాలకు 2 పర్యాయాలు మధ్యలో గ్యాప్ ఇచ్చి కూడా మళ్ళీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇట్లా ఒక 10-12 మంది కూడా దేశాధ్యక్షులు అయ్యే అవకాశం ఉంది. మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ 1-2 సార్లు ఇస్తే ఇవ్వచ్చు ఈ 100 ఏళ్లలో, కానీ ఎప్పుడు కూడా ఆ కుటుంబం యొక్క ఆలోచన విధానంతో నడిచింది. కమ్యూనిస్టు పార్టీలలో కూడా ఏదైతే అన్ని రాష్ట్రాలలో వాళ్ళు సంయోజన చేసుకొని ఒకసారి ఒక దిక్కు ఇచ్చిన దాఖలాలు ఏం లేవు. ఆ ఢిల్లీలో ఉన్నోళ్ళే ఎప్పుడు వాళ్ళే అయితుంటారు, వాళ్ళే చూసుకుంటుంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ ఉంది. బూత్ స్థాయికి వెళ్ళి జాతీయ స్థాయి వరకు కూడా పార్టీ పటిష్ట నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఆ దిశలో పార్టీ ముందుకోవడం జరుగుతుంది. రైట్ అండి. ఇప్పుడే మనతో మరొక సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి రామ్మోహన్ గారు, వెల్కమ్ టు అవర్ డిబేట్. సో బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. రకరకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ టాప్ లో ఉన్నటువంటి పేరు యోగి ఆదిత్యనాథ్. సో దక్షిణాదికి ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే ఇప్పుడు చాలా ఊపందుకుంది కదా సార్, మీరు కూడా దాంతో అంగీకరిస్తారు కదా. అయితే నార్త్ సౌత్ అనేటువంటి భేషజాలు భేదాభిప్రాయాలు ఏమి ఉండవు బీజేపీ పార్టీకి అని చెప్తున్నప్పటికీ కూడాను సౌత్ నుంచి ఈసారి ఇవ్వాలి, అండ్ మోరోవర్ మహిళకి ఇస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి డిమాండ్స్ కూడా మనం వింటూ ఉన్నాం. సో మీ అభిప్రాయం ప్రకారం యోగి ఆదిత్యనాథ్ కనుక బీజేపీ చీఫ్ గా అయితే ఆయనకు ఉన్నటువంటి సమర్థత, నాయకత్వం ఏ రకంగా ఉండబోతున్నారు? గారు మీకు అట్లాగే పెద్దలు సత్యం గారికి, ఆచార్య గారికి అందరికి నమస్కారం. రాజనేష్ ప్రేక్షకులుగా ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాది విషయం కూడా వచ్చింది, ఈసారి చర్చకు వచ్చింది. మనం కూడా మాట్లాడుకున్నాం. గతంలో మనకు లేడీస్ కి ఇస్తే ముఖ్యంగా 3 పేర్లు వచ్చినాయి మనకు కదా. నాకు నిర్మలా సీతారామన్, అట్లాగే పురంధరేశ్వరి, అట్లాగే వాసన్ ఆమె తమిళనాడు. ముగ్గుట్లో వీళ్ళిద్దరేమో ఒకరు మంత్రి పదవి చేస్తున్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా గట్టిగా ఉన్నారు. అట్లాగే పురంధరేశ్వరి గారేమో మరి గతంలో కొంచెం కాంగ్రెస్ వాసనలు ఉంటాయి, మరి ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ కు రెండో రకంగా ఒకే సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఆల్రెడీ అని కొంత అది ఉండే. కానీ తమిళనాడు నుంచి ఇస్తే ఈసారి బలోపేతం అవుతుంది. అది కూడా ముఖ్యంగా లేడీస్ కి ఇస్తే ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే ఒక మాట వచ్చింది. కానీ బీజేపీ ఇటీవల ఆలోచన ద్వారా మళ్ళీ మారింది అనుకుంటున్నాడు అయితే. ఎందుకంటే తెలియని మన మిత్రుడి కంటే తెలిసిన శత్రువు మీరని సామెత. కనుక మంటో చెడ్డో ఉత్తర భారతదేశంలో మంచిగా ఉన్న పార్టీని వాళ్ళు అసలు పడిపోయింది ఎక్కడ మొన్న అక్కడే కదా.
ఇప్పుడు దక్షిణాదిలో ఒక రకంగా చెప్పాలంటే మనకు 3 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 8కి వచ్చింది కదా. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే అట్లానే మనకు 2 సీట్లు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినాయి కదా. అట్లా చూస్తే దక్షిణ భారతదేశం ఎట్లాగ వచ్చేటి వస్తే ఇంతకన్నా ఎక్కువ రావు. కనుక వచ్చే దాన్ని చూసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహారు, హిందీ బెల్ట్ లేకపోతే ఉత్తరాది బెల్ట్ వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని యువ నాయకుడు కావాలి. అట్లాగే మనకు 75 ఏళ్ల పరిమితి కూడా ఉంది కదా రోజు గారు. వాళ్ళు అనుకోకపోయినా రాసుకోకపోయినా 75 ఏళ్ల పరిమితిలో గడ్కరీ పోతారు. చాలా మంది ఇప్పుడు ఓ రకంగా 4-5 రాజ్నాథ్ సింగ్ గానీ, అమిత్ షా గానీ వీళ్ళందరూ పోతారు. కనుక వాళ్ళ అవసరం కూడా ప్రభుత్వం లేకుంటది మేడం. గడ్కరీ గానీ నేను చెప్పిన 3 పేర్లు కనుక ప్రభుత్వంలో తక్కువ అవసరం ఉంది. ఒక ఉత్తరప్రదేశ్ కూడా తక్కువేం కాదు, 25 కోట్ల జనాభా. ఒక రకంగా చెప్పిన 4-5 రాష్ట్రాలు కలిపిన జనాభా అనుకోవచ్చు. మన పెద్ద రాష్ట్రాలు అయితే 3-4 రాష్ట్రాలు అయినట్లు లెక్క. అటువంటి ముఖ్యమంత్రిని మారుస్తారా అని ఒక అనుమానం నాకున్నది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కి మన అంత సమర్థమైన ముఖ్యమంత్రి రావాలి కదా. ఉత్తరప్రదేశ్ లో ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఏం చేసినా మోడీ గారి తర్వాత బీజేపీలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ఇంకా గట్టిగా మాట్లాడితే మోడీ గారి కంటే ఎక్కువ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎదుర్కొన్నారు. కనుక ఆయన ఫిఫ్టీ చేసి దేశమంతా అధ్యక్షుడు అంటే ఉన్నది పోతుంది, నుంచుకుంటూ పోతుంది అనే సమస్య కూడా వస్తుంది. ఉత్తరప్రదేశ్ లో గట్టిగా ఉన్న పార్టీని ఓ రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా ఆయన మంచిగా చెడ్డ చేసుకుంటూ పోతుంది కనుక ఆయన్ని మారిస్తే మరి ఉన్నది ఉంచుకున్నది 2 పోతే కష్టం కదా అనేది ఒకటి ఉన్నది. కానీ యువ నాయకత్వం విషయానికి వస్తే వయసులో చూస్తే చాలా తేడా ఉంది మిగతా సీనియర్ నాయకత్వం వాళ్ళకు. అట్లాగే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాజ్పేయి గారి నుంచి కూడా ఇప్పుడు మోడీ గారి దాకా ఒక రకంగా చెప్పాలంటే ఎల్లాం పిల్లలు దేని వాళ్ళని ఉన్నా కూడా వాళ్ళకి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళైనా ఎన్నుకుంటున్నారు అట్లా చూసుకుంటే. కనుక ఇట్లయితే యోగి ఆదిత్యనాథ్ ఒక రకంగా దీనికి కూడా పనికొస్తారు కదా, సర్వసంగ పరిత్యాగి కదా, మాకు వేరే స్వార్థం ఉండదు కదా అనే మాటకు వచ్చి అట్లా చేసుకుంటే యోగి ఆదిత్యనాథ్ పెట్టే అవకాశం ఎక్కువ ఉంది అంటారు. ఈ ఉత్తరాది దక్షిణాలు చూడరు. పార్టీ క్షేమం కోసం కొడితే ఎవరైనా సరే, ఉదాహరణకు ఆచార్య గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా వస్తారని చాలా ఊహించడం నేను నిజంగానే వారికి వస్తాను. మనం లైవ్ లో ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాము ఆచార్య గారికి, గుర్తుందో లేదో చెప్పినమ్మా. చాలా హోప్స్ ఉండే. అక్కడ ఈ మిగతా పార్టీ లాగా ఉండదు కదా. బీజేపీలో ఏదైనా సరే ఆచార్య గారు ఇంకా ఎదురు చూస్తారు. దేర్ హై మగర్ అందర్ నహి అని ఆయన వారి కార్యవర్గంలో కానీ రకరకాలుగా వారి సేవలు ఉపయోగించుకుంటుండొచ్చు. కానీ నేనేమంటారు అంటే బీజేపీలో ఆ క్రమశిక్షణ ఉంది. ఒక రాజాసింగ్ లాంటి వాళ్ళు తప్పిండ్రు, ఫిరాయింపుదారులు తప్పుతాడు. ఫిరాయింపుదారులు కట్టర్ హిందూవాది అని తప్పుతాడు, లేకపోతే ఫిరాయింపుదారులు కూడా తప్పుతారు. కానీ మామూలుగా పార్టీ కట్టుబడ్డ వాళ్ళు ఎవరు కూడా బీజేపీని దాటి కాదని పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు అంతకంటే లేదు. ఒక రకంగా 3వ సారి హ్యాట్రిక్ కొట్టి మోడీ గారు స్థానిక నాయకత్వం గట్టిగా ఉన్న సందర్భంలో. కానీ ముందు వచ్చే కష్టాలు రోజా గారు వచ్చే దాన్ని ఊహించుకొని ఇవాళ ఏం చేస్తున్నారంటే ఒక ముందు మన 2029 ఎన్నికలు నడిపించేవాడు కావాలంటే మోడీ చరిష్మా ఇప్పటికే మసకబారింది. ఎంత చెప్పినా కూడా మోడీ గ్యారంటీ అని మొదటి నుంచి అంటున్నాను. మీకు తెలుసు మోడీ గ్యారంటీ అని మోడీ అనొద్దు. ఆచార్య గారు నేను అనాలి, మీరు అనాలి, సత్యం గారు అనాలి, మన అంటే బయట వాడుకుంటున్నాను. అట్లాంటిది మోడీ గ్యారంటీని మోడీ చెప్పుకున్నాడు. అప్పుడే అన్నాను నేను. అంటే మనకు తన కాళ్ళకు తానే మొక్కుకొని దీర్ఘాయుష్మాన్ భవ అని అన్నట్టు ఎవరు అనుకుంటారు. అట్లా ఉండే పరిస్థితి. అందుకని ఎప్పుడు కూడా బయట వాళ్ళు అనాలి కానీ మోడీ గ్యారంటీ మోడీ అనడం వల్ల శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత అబ్కాబార్ చారసవ్ అంటే 240కి వచ్చింది. ఇది మసకబార్ వద్దంటే కొత్త ముఖం చూపించాలి అధ్యక్షుడికి. ఇప్పటిదాకా 2 కూడా జరిగింది. 2 విషయాలు బాగా నష్టమైంది. ఏంటంటే మోడీ టీం, ఇదంతా మోడీ టీం అంటున్నారు. మోడీ టీం కాని వాళ్లకు పదవుల్లో కొంత వివక్ష చూపిస్తున్నారు. విమర్శ కూడా వస్తుంది. ఏమాట కామాట చెప్పుకోవాలి. గడ్కరీ గారు ఉన్నారు అనుకోండి, వయసు దాటవచ్చు కానీ ఆయన సమర్థవంతంగా పనిచేసిన మంత్రులు గడ్కరీ గారు ఒకరు, రాజ్నాథ్ సింగ్ గాని, అమిత్ షా ఎట్లాగో 1-2లో ఉన్నారు కనుక అమిత్ షా చెప్పిన మోడీ గారు చెప్పిన ఒకటి అనే భావన పార్టీలో ఉంది. కానీ మిగతా 2-3 సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళని కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయలేదని, లేకపోతే వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటున్నా కూడా వాళ్ళ పార్టీకి బాగా వారి మాట అంటే మోడీ మాట అనే చలం అనేది లేదు కనుక ఇవాళ అట్లా కావాలంటే అంటే రామ్మోహన్ గారు, ఇప్పుడు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వీళ్ళ ముగ్గురికి కూడా వీళ్ళు సీనియర్లు, మరి ఎందుకు వీళ్ళు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోము అని చెప్తున్నారు? అండ్ వీళ్ళు ముగ్గురికి కూడా ప్రధాని స్థాయి ఆ రేంజ్ ఉన్నటువంటి నాయకులు కదా వీళ్ళు. కానీ ఇప్పుడు వయసు ఒకటి అడ్డానికి వచ్చింది కదమ్మా. మనం చూడండి, మీరు మోహన్ భాగవత్ మాట్లాడింది మోడీ గారి గురించి కానే కాదు. అట్లానే అద్వానినో లేకుంటే ఇద్దరిని పక్కన పెట్టిన విమర్శ వస్తుంది. కానీ అద్వాని గారు 89 సంవత్సరాల దాకా ఆయన వయసు ఉన్నప్పుడు పార్లమెంట్ మెంబర్ కదా. నాకు తెలిసి 2014లో కూడా సత్యం గారు కరెక్ట్ చేయాలి. 2014 నుంచి 19 దాకా వారే ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. మోడీ గవర్నమెంట్ లో కూడా ఎంపీగా ఉన్నారు.
కనుక 2019 అంటే 97 ఏళ్ళు అద్వానికి, 97 ఈ 7 ఏళ్ళగా తీసేయాల్సింది 90 ఏళ్ళ దాకా ఉన్నట్టే కదా లెక్క. అట్లానే మురళీ మనోహర్ చేసి కొంచెం ముందు రిటైర్ అయ్యిండు. అట్లానే యశ్వంత్ సిన్హా ఒకసారి లోపల ఉన్నాడు, బయటకు పోయిండు, మళ్ళీ వచ్చి మళ్ళీ విమర్శిస్తున్నాడు. కనుక యశ్వంత్ సిన్హా లెక్క తీసుకోవద్దు. కనుక ఆ లెక్కన మోడీ గారి తర్వాత సీనియారిటీలో కానీ లేకపోతే ఉన్న అందరికి వయసు అయిపోయింది కదా. వయసు అయిపోయిన వాళ్ళని పార్టీ అధ్యక్షులు పెడితే రేపు పొద్దున 2029 పెద్ద ఛాలెంజెస్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పుంజుకుంటారు. రేపు పొద్దున 2029 రాజకీయాలు ఇట్లా ఇవ్వాలన్నట్టు రేపు ఉండకపోవచ్చు. ఎప్పుడు నేను చెప్తుంటాను రోజా గారు, మీకు రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ ఒకే తీరు ఉండదు. హెచ్ఓ2 ఎట్లా అవుతుందో కెమిస్ట్రీ చెప్పవచ్చు, కానీ సోషల్ కెమిస్ట్రీ చెప్పలేము. ఏ చిన్నదైనా కూడా మొత్తం రిజల్ట్స్ మార్చేస్తుంది. కనుక 29 టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళ టాస్క్ పెద్దది. కనుక ఆ టాస్క్ ఛేదించేవాడు ట్రబుల్ షూటర్ కావాలి వాళ్ళ. కనుక ఒక రకంగా చెప్పాలంటే RSS ఆశీస్సులు ఉన్నవాడు, వాళ్ళ ఆధ్యాత్మికంగా చూసినా సామాజికంగా చూసినా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని ఏలుతున్నవాడు. అటువంటి విషయంలో ఆదిత్యనాథ్ యోగికే మలుతుండొచ్చు. కానీ బీజేపీ ఏదైనా జరగవచ్చు, మనం ఇంత ఊహిస్తున్నాం కానీ ఏదైనా జరగవచ్చు. పూర్తిగా ఒకే దెబ్బకు 2 పిట్టలని మహిళా నాయకత్వం చేసి దక్షిణాది మహిళ అట్లా కూడా పెట్టవచ్చు, ఏం చెప్పలేం. కానీ లీకేజ్ మాత్రం అఫీషియల్ లీకేజ్ ఇస్తుంటే ఒక్కోసారి పేరు బయటకు వచ్చిన రోజా గారు పేరు బయటకు వచ్చింది అనుకోండి, అది ఒక్కోసారి నష్టంగా కూడా జరుగుతుంది. పేరు బయటకు వచ్చిన పేరు ముందుకు రాకపోవచ్చు, అనూహ్యంగా ఎవరి పేరున ముందుకు రావచ్చు. బీజేపీలో పటిష్టమైన నాయకత్వం ఉన్నది, అట్లాగే మోడీ గారి పట్ల విశ్వాసం ఉన్నది. వాళ్ళు ఏది చెప్తే అది అవుతుందని నేను అనగానే మోహన్ భగవత్ కూడా, అంటే మన RSS ముఖ్యంగా కేంద్ర నాయకత్వం కొంత కల్పించుకొని ఈసారి బీజేపీ అధ్యక్ష పదవి వాళ్ళు చెప్పిన వారికే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో సత్యం గారు, ఇఫ్ నాట్ అంటే యోగి ఆదిత్యనాథ్ అయితే ఓకే, ఇప్పటివరకు మాట్లాడుకున్నాము. ఇఫ్ నాట్ యోగి ఆదిత్యనాథ్ ఎవరిని సూచించేటువంటి, ఎవరికి అధ్యక్ష పదవిని వరించేటువంటి ఇది ఉందంటారు? అంటే కొత్త అధ్యక్షులుగా ఎన్నికైన వాళ్ళ ముందు చాలా సవాళ్లు ఉంటాయి. హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళగలగాలి, చాలా ఉన్నాయి. సో ఎవరు దానికి అర్హులు అని మీరు అనుకుంటారు? ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఒక కేంద్ర బీజేపీ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. హిందుత్వ అనేటువంటి ఏజెండా ఒకటే సరిపోవట్లేదు, సోషియో ఎకనామిక్ ఏజెండా కూడా మేము ముందు పెట్టాల్సిన అవసరం ఉందని స్టేట్మెంట్ ఇచ్చిండు ఓడిపోయిన తర్వాత. ఆ తర్వాత ఎలక్షన్స్ లో మహారాష్ట్ర, హర్యానా, మిగతా ఎలక్షన్స్ లో అనుకున్నట్టుగానే హిందుత్వ ఎజెండాని వదులుకోలేదు, కానీ అట్లా పెట్టి ప్యారలల్ గా మహిళా సంక్షేమ కార్యక్రమాలు, ఇతర అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనౌన్స్ చేసి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఒక్క హిందుత్వ ఎజెండాని చూడకుండా ఎవరైనా మనం ముందు అనుకున్నట్టు క్రౌడ్ పుల్లర్ కూడా సెర్చ్ చేయొచ్చు. తర్వాత ఇంతకుముందు ఆచార్య గారు అన్నదానికి భిన్నాభిప్రాయం అవసరం లేదు. పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకుంటే అనూహ్య నిర్ణయాలు ఉంటాయి. ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాలు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరినీ మార్చేసి కొత్త వాళ్ళని పెట్టారు. ఎందుకంటే వాళ్ళు సర్వేల ఆధారంగా ప్రజలు ఎవరిని అభిమానిస్తారు, ఎవరు ఉపయోగం అనేటువంటి మార్చేసారు. ఇది వాస్తవమే, మంచి నిర్ణయాలు కూడా అవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి మోడీ తర్వాత క్రౌడ్ పుల్లరు యోగి ఆదిత్యనాథే, రాజ్నాథ్ సింగ్ కాదు, లేకపోతే మిగతా వాళ్ళు కాదు. కానీ నితిన్ గడ్కరీకి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మోడీకి, అమిత్ షాకు భిన్నంగా ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నాడు నితిన్ గడ్కరీ. కాబట్టి ఆయన దరిదాపు బీజేపీలో ఒక స్వచ్ఛమైన నాయకుడుగా, లోబడి ఉన్న నాయకుడు కాకుండా స్వతంత్ర అభిప్రాయాలు ప్రకటిస్తారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆశీస్సులు ఉండే అవకాశం లేదు. క్రౌడ్ పుల్లర్ అంటే ఇవాళ యోగి ఆదిత్యనాథే. అయితే యోగి ఆదిత్యనాథ్ని నేను అనుకోవటం ఏంటంటే మోడీకి రిప్లేస్ చేయాల్సినప్పుడు ఆయన తీసుకొస్తారు అనుకుంటున్నా. క్రౌడ్ పుల్లర్ కు మరొక క్రౌడ్ పుల్లర్ రిప్లేస్మెంట్, అంతే తప్ప అధ్యక్షునిగా తీసుకొస్తారని నేను అనుకోవట్లేదు. తర్వాత ఉత్తరప్రదేశ్ కన్నా అంటే 2009 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ ప్రొజెక్ట్ చేసేటువంటి దీంట్లో ముందుగానే ఒక అడుగు పైకి, ఒక మెట్టు పైకి ఎక్కించేటువంటి ఉద్దేశంలోనే జాతీయ అధ్యక్ష పదవిని ఆయనకి ఇవ్వబోతున్నారనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. లేదండి, ఇప్పుడు లాంగ్ టర్మ్ నుంచి మీరు చూడండి, ఏ పార్టీ చేయని నిర్ణయం ఒక గొప్ప నిర్ణయం చేస్తుంది. మరి ఒకప్పుడు బీజేపీ జాతీయ నాయకులు అంటే వాజ్పేయి, అద్వానీ అనుకునే వాళ్ళం. కానీ ప్రతి వాళ్ళని జాతీయ అధ్యక్షుడు చేసి ఒక నేషనల్ ఫిగర్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అట్లా సుష్మా స్వరాజ్ గాని, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి అనేక పేర్లు జాతీయ నాయకులుగా బహుళ నాయకత్వం ఎదిగారు, ఒక్కళ్ళే ఉండకుండా. కాబట్టి అట్లా మరొక ఫిగర్ ని ప్రొజెక్ట్ చేసినా చేయొచ్చు. కానీ నేనైతే యోగి ఆదిత్యనాథ్ని ప్రధానమంత్రి రిప్లేస్మెంట్ అప్పుడు చూడటం మంచిది. ఇప్పుడు అధ్యక్షులు చేశారు, అధ్యక్షులు చేసిన వెంకయ్య నాయుడు కానీ లేదా నడ్డా అని కానీ ఇటువంటి వాళ్ళని ఏం రిప్లేస్ చేయలేదు. కాబట్టి ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకు మేలు జరగాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రానున్న ఎలక్షన్ లో సౌత్ నుంచి సెలెక్ట్ చేసుకోవటమే బెస్ట్.
ఎందుకు బెస్ట్ అంటున్నంటే మోడీ ఉన్నంత కాలం నార్త్ లో మోడీ ఆధారంగానే బీజేపీ చరిష్మా ఉంటది. మరొక నాయకుని వల్ల ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇంకెక్కడైనా మరొక నాయకుని వల్ల ఉండేటట్టు అయితే మరి ఆ నాయకుని వల్ల ఎక్కువ సీట్లు రావాలి. అట్లేం కాదు. యునానిమిటీగా నార్త్ ఇండియాలో ఒక పర్సంటేజ్ ప్రకారం వచ్చినాయి. ఆఖరికి ఉత్తరప్రదేశ్ లో కూడా అంటే ఇప్పటి వరకు నార్త్ ఇండియన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ కదండి. మళ్ళీ ఇప్పుడు దక్షిణాదికి చెందినటువంటి ఇస్తే అదొక ప్రయోగం చేసినట్టు అవుతుందేమో. అప్పుడు ఇప్పుడు బీజేపీకి ఆ ప్రయోగం అవసరం. ఇప్పుడు బీజేపీకి ఆ ప్రయోగం అవసరం. సౌత్ నుంచి బీజేపీ నార్త్ అయినటువంటి టాకు. తర్వాత రెండోది ఇమ్మీడియట్ గా ఎలక్షన్స్ ఏమిటి అంటే సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎలక్షన్లు పోతున్నారు. తమిళనాడు ఎలక్షన్స్ పోతారు. విత్ ఇన్ ఇంకొక 1 year లోపే కేరళ ఎలక్షన్స్ పోతారు. ఇట్లా రకరకాలైనటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా బహుశా సౌత్ నుంచి ఇస్తే బీజేపీకి మేలు జరుగుతుంటున్నా. పేర్లు ఎవరైనా కావచ్చు. అనుకోని సంఘటనలో ఇప్పుడు రేపు కేరళ నుంచి మనం ఊహించాం. నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ పిట్స్ కు కేరళ ఎలక్షన్ల ముందు పిటి ఉషాని చేసిపోయి నేషనల్ స్పోర్ట్స్ బోర్డు అధ్యక్షుడు అలుగా చేశారు. రేపు శశి థరూర్ కూడా ఊగిసలాడ ధోరణిలో ఉన్నాడు. రేపు కేరళ ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసి ఎలక్షన్ పోయినా ఆశ్చర్యం లేదు. తనకు ఇండివిజువల్ ఫాలోయింగ్ ఉంది కాంగ్రెస్ లో కూడా. ప్రవేంద్ర నుంచి ఎప్పుడు గెలుస్తున్నాడు. అటువంటి వాళ్ళని కూడా కొత్త వాళ్ళని పట్టుకొని ప్రయోగాలు చేయొచ్చు. అందుకని ఏదేమైనా ఆయనకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఇస్తాడని నేను అనట్లేదు. కానీ ఇట్లా కొత్త వాళ్ళని అనేక యాంగిల్స్, సోషల్ ఆస్పెక్ట్ లో, తర్వాత పాపులారిటీ ఆస్పెక్ట్ లో బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ప్రధానమంత్రికి రిప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నెంబర్ 1 స్లాట్ లో యోగి ఆదిత్యనాథే ఉంటాడు. రాజ్నాథ్ సింగ్ కన్నా, గడ్కరీ కన్నా, లేకపోతే అమిత్ షా కన్నా కూడా క్రౌడ్ పుల్లర్ యోగి ఆదిత్యనాథే. తర్వాత ఒకటి ఇంకా ఏజ్ కూడా తన వైపు ఉంది, ఇన్ ఫేవర్ ఆఫ్ యోగి. కాబట్టి నేను అనుకోవటం ఈ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బయటకు తీసి అంత పెద్ద ప్రయోగం చేయటం కన్నా సౌత్ నుంచి ఇస్తే ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. సో ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అనేది కొంత డిలే అవుతూ వస్తుంది కాబట్టి జేపీ నడ్డానే ఇంకా కొంతకాలం కొనసాగించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇదొక విషయం. అయితే ఇన్ కేస్ యోగి ఆదిత్యనాథ్ అందరూ అనుకుంటున్నట్టుగా ఆయనకి జాతీయ అధ్యక్ష పదవిని కనుక ఆయనకు కట్టబెడితే మరి ఆయన యూపీ సీఎంగా ఆయన పరిపాలన కొనసాగిస్తారా, లేదు అని అంటే కంప్లీట్గా జాతీయ వీటిపైననే ఫోకస్ చేస్తారా? ఐ నో దిస్ ఈస్ వెరీ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ దిస్, బట్ నాకున్న అవగాహనతోటి ఎన్నికలని 1 month లోపు పూర్తి చేస్తారనేటువంటిది నాకు నమ్మకం ఉంది. రెండవది, యోగి ఆదిత్యనాథ్ గారిని ఇప్పుడే ఆ రాష్ట్రంలో డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అక్కడ ఉన్నటువంటి మాఫియా, అవినీతి అక్కడ ఇప్పుడిప్పుడే అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి ఇప్పుడు యోగి గారిని అక్కడ పూర్తి టర్బుని ఉంచిన తర్వాతనే వారి పర్ఫార్మెన్స్ ని కూడా దేశవ్యాప్తం చేస్తారనేటువంటిది నేను అనుకుంటున్నా. కాబట్టి వారిని ఏమి చేయకుండా బీజేపీలో అనేక మంది నాయకులు ఉన్నారు. వారికి ఇవ్వరనేటువంటిది కాదు. ఇప్పుడు సమయము, సందర్భం ఇప్పుడు లేదు. కాబట్టి నేను అనుకుంటున్నా నెక్స్ట్ ఆ రేంజ్ లో క్రౌడ్ పుల్లర్, ఆ రేంజ్ లో ఉన్నటువంటి బీజేపీలో ఇచ్చిన డే నుంచే అతను ఒక స్థాయి నాయకుడిగా ఎదిగిపోతాడు. ఆ అధ్యక్ష హోదా వస్తే పదవే తెస్తుంది, దానికి ఇంపార్టెన్స్ ఉంటది. వ్యక్తిని చూసి అనేటువంటిది ఉండదు. చాలా మంది శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మహిళల విషయంలో అనేక మంది మహిళలు ఉన్నారు. బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇంకా చాలా మంది, ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు. ఇక్కడ తెలంగాణలో కూడా కిషన్ రెడ్డి గారిని కూడా ఆలోచన చేస్తారు. అంటే ఈ బీజేపీ కేవలం ఒక జాతీయ అధ్యక్షుడు, ఇప్పుడు గతంలో మోడీ గారు జాతీయ అధ్యక్షుడు లేకుండే, కానీ ఎన్నికల ప్రచార సారథిగా పెట్టిండ్రు. అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షుడు ఉన్నాడు. కానీ ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు అయ్యారు. ఈ బీజేపీ అధ్యక్షునికి ప్రధానమంత్రికో ముఖ్యమంత్రికో ఎలాంటి సంబంధం ఉండదు.
ఏ సంబంధం లేని వ్యక్తి ఎమ్మెల్యే గెలిస్తే గుజరాత్ లో మొదటిసారి గెలిచిన ఆయన సీఎం అయిండు, రాజస్థాన్ లో మొదటిసారి గెలిచిన ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇట్లా బీజేపీల అనేక అవుతున్నారు. ఆచార్య గారు మీరు చెప్పింది 100% కరెక్ట్. బట్ వాళ్ళు ఆ లెగసీని కంటిన్యూ చేయాలి కదా, అంత శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా. శక్తి సామర్థ్యాలు ఉన్నోళ్ళనే చేస్తారు, వాళ్ళని ఆ విధంగా ముందుకు నడిపిస్తారు. ఎందుకంటే భావి తరాలకు నాయకత్వం ఉండాలి. బీజేపీలో అనేక మంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఆయా విషయాలు చాలా ఉన్నాయి. పేర్లు చెప్పడం అనేటువంటిది భావ్యం కాదు. కేంద్ర నాయకత్వం పెద్దలు ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తారో అది ఎవరు కూడా అంతుపట్టదు. మనం ఓ రకంగా యాంగిల్ ఆలోచన చేస్తే కేంద్ర పార్టీ ఓ రకమైనటువంటి యాంగిల్ ఆలోచన చేస్తుంది. అట్లా ఆలోచన చేసిరు కాబట్టి 3 పర్యాయాలు ఏకధాటిగా భారతదేశానికి ప్రధానమంత్రి గాని ప్రపంచానికి ఒక ఆదర్శంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు ముందుకు వస్తున్నారు. మనం మొన్న చూసినాము రాష్ట్రపతి నామినేట్ చేసిన రాజ్యసభ. ఎందుకంటే సత్యం గారు వారికి తెలుసు ఎవరెవరికి ఎట్లా ఇచ్చిండ్రు ఏంది అని. అంటే వేరే వాళ్ళు రాష్ట్రపతి కోటల ఫిలిం సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇంకే రకమైనటువంటి వాళ్ళ పార్టీల వాళ్ళని చేస్తారు. ఇక్కడ గవర్నర్ కోట కానీ రాష్ట్రపతి కోట కానీ ప్యూర్లీ దేశానికి ఎక్కడో అక్కడ త్యాగం చేసిన వాళ్ళనే ఎక్కువ శాతం సెలెక్ట్ చేసిండ్రు. అది జాతీయ భావాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర విషయాలు కావచ్చు. ఎందుకంటే పార్టీ నాయకులని కొంతమంది ఓడిపోయిన వాళ్ళని తీసుకుపోయి రాష్ట్రపతి చేత ఎలక్టెడ్ చేసినటువంటి సందర్భాలు కూడా కనపడలే. కొత్త వాళ్ళని అంటే ఐడియాలజీ కూడా అందరి విధంగా లోతుగా పరిశీలించి పద్మశ్రీ అవార్డులు కానీ లేకపోతే పద్మవిభూషణ్ గాని ఇతరత్ర ఇప్పుడు ఎవరైనా ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిని చేస్తారని బీజేపీ ఒక అంచనాకు వచ్చినప్పుడు కూడా ఎక్కడన్నా లీక్ అయిందా? ఎక్కడన్నా వచ్చిందా చర్చ? ఎవరన్నా అన్నారా ఆమెకి ఇస్తారు అని? ఆనాడు రామ్నాథ్ కోవింద్ గారికి కూడా ఇచ్చినప్పుడు ఎవరైనా రామ్నాథ్ కోవింద్ గారికి వస్తుందని ఊహించిందా? అంటే మోడీ గారి యొక్క ఆలోచన విధానము, పార్టీ ఆలోచన విధానము, సంఘ ఐడియాలజీ ఇవన్నిటిని కూడా చాలా లోతుగా భిన్నంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి 1 మంత్ లోపల అయిపోవడం సత్యం. యోగి గారిని తీసుకొచ్చి ఇవాళ పార్టీ పగ్గాలు ఇచ్చి పార్టీ పరంగా చేస్తారని నేను అనుకోను. అవసరం వచ్చిన సమయంలో వారిని ముందుకు తీసుకొస్తాను. రైట్ అండి. ఓకే. సో రామ్మోహన్ గారు, హలో. రైట్. ఓకే. సత్యం గారు, మీరు ఆచార్య గారి అభిప్రాయంతో ఏకీభవిస్తారా? అంటే యూపీసీఎంగా ఇప్పుడు ఆయనని డిస్టర్బ్ చేసి జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చేసి మళ్ళీ ఇంత డిస్టర్బ్ చేసుకునేటువంటి స్ట్రాటజీలో అయితే బీజేపీ పార్టీ ఉండదు. మోడీ నిర్ణయాలు ఏవైనా కూడా ఊహాతీతంగా ఉంటాయి అని చెప్తున్నారు. నేను ఆచార్య గారికి ముందుకు నేను కూడా అదే అభిప్రాయం చెప్పాను. మోడీ యోగ్యం చేసుకొచ్చి యూపీని డిస్టర్బెన్స్ చేయకపోవచ్చు అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు బీజేపీ ఒత్తిడిలో ఉంది. ఏం ఒత్తిడిలో ఉందంటే, గతంలో హిందుత్వ ఏజెండానే ఒక కొలబద్దగా ఉంటే ఇప్పుడు మరో డైమెన్షన్లో కూడా ఆలోచించాల్సినటువంటి ఒత్తిడి ఉంది. ఏమిటంటే, ఎవరన్నా కాదన్నా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కులగణనని బీసీ రిజర్వేషన్ని నేషనల్ ఎజెండాగా మార్చగలిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ సంగతి ఏంది, తర్వాత కులగణన సంగతి ఏందనంటే చివరికి ఒక 2 ఏళ్లు అటు ఇటు అయినా మళ్ళీ ఇప్పుడు బీజేపీ జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని ప్రకటించారు. దానికి సిద్ధమవుతారు. కాబట్టి రేపు ఈ హిందుత్వ ఎజెండా పోటీగా ఇవాళ కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్లు అనేది ఒక ఆల్టర్నేటివ్ ఎజెండాగా ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి జాతీయ అధ్యక్షుడు నియమించేటప్పుడు ఈ ఆస్పెక్ట్ కూడా బీజేపీ ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే ముర్మును రాష్ట్రపతి చేసినప్పుడు కూడా ఒక డైమెన్షన్ గిరిజనులకు మాది బ్రాహ్మణ పార్టీ కాదు, ఆ అపవాదు కరెక్ట్ కాదు, మేము గిరిజనులనే అసలు ప్రాధాన్యత ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ ఏకైక పార్టీ అని చెప్పేసి అప్పుడు అట్లే బంగారు లక్ష్యాన్ని దళితులు కాదు మేము దేశ పార్టీ అధ్యక్షుడు చేసినామని డిక్లేర్ చేశారు ఆ గతంలో. కాబట్టి ఈసారి ఆ డైమెన్షన్ కూడా కులగణన బీసీల రిజర్వేషన్స్ మేము కులగణన చేస్తామని డిక్లేర్ చేయటం చివరికి బీజేపీ ఏడాది తడబాటు తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రేపు దేశాధ్యక్షుని నియమించేటప్పుడు ఆ డైమెన్షన్ కూడా లెక్కలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ అనేటువంటిది
ఆ, 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 ఇప్పుడు మోడీకి ఏదైనా యాడ్ అయితే అది ఉత్తరప్రదేశ్లో యాడ్ అవుతుంది కావలసినటువంటి పలుకుబడి. అందుకని ఆ ఆస్పెక్ట్ ని ఆలోచించాలి. అందుకని మోడీ ఇమేజ్ ఏదో నార్త్ లో ఉన్నటువంటి ఇమేజ్ తోటి తర్వాత సౌత్ లో విస్తరించుకోవటం అనేటువంటిది ఇవన్నీ కూడా ఆలోచించే అవకాశం ఉంది. అందుకని సౌత్ నుంచి కూడా ఒక బీసీ లీడర్ని లేదా మహిళా బీసీని కూడా దేశ అధ్యక్షురాలుగా భారత బీజేపీ అధ్యక్షురాలుగా ఆలోచించే అవకాశం ఉంది. ఇది పెద్ద చర్చనీయం చేయాలి దేశంలో. రేపు ఎలక్షన్ల దానికి ఈ ఎజెండా ఈ చర్చ నడిచే అవకాశం ఉంది. కులగణన తర్వాత బీసీల రిజర్వేషన్స్ అనేది ఇవాళ ఒకప్పుడు కేంద్రంలో అసలు 1951లో రాజ్యాంగ సవరణ మొదటి రాజ్యాంగ సవరణ చేసింది బీసీలకు రిజర్వేషన్స్ గురించే. కానీ 30 ఏళ్ల తర్వాత 1990లో మండల కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్స్ ముందుకు రాలేదు. విపి సింగ్ అమలు జరిపితే కూలగొట్టారు. అవి చివరికి 95 నుంచి అమలు జరిపారు. అది కూడా రాజకీయ రిజర్వేషన్లు కావు, విద్య ఉద్యోగ రిజర్వేషన్లే విపి సింగ్ చేసింది. కాబట్టి ఇవాళ పెద్ద దేశవ్యాప్తంగా బీసీలలో ఒక కాన్షియస్ వచ్చింది. మేము 52 నుంచి 56% మధ్య ఉన్నాం, మాకేంది అనేటువంటిది. తర్వాత బీసీల నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా రాజకీయ పార్టీల్లో చేరి ఒత్తిడి పెంచుతున్నారు. అందుకని ఈ ఆస్పెక్ట్ లో కూడా పర్పస్ సర్వ్ కావటానికి మేము బీసీ నుంచి జాతీయ అధ్యక్షుని చేశామనేటువంటి ఒక పాజిటివ్ అంశాన్ని ప్రజలకు తీసుకెళ్ళటానికి కూడా బీజేపీ ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి గతంలాగా కేవలం హిందుత్వ అనేటువంటిది కాకుండా ఇటువంటి డైమెన్షన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఆ ప్రయత్నం మహారాష్ట్ర మిగతా హర్యానా మిగతా చోట్ల ఆ ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో కూడా ఆలోచించే అవకాశం ఉంది ఈసారి నియమించేటప్పుడు. అయితే రాష్ట్రాల అధ్యక్షులు నియమించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ భావజాలం మొదటి నుంచి ప్రజా సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఇన్క్లూడింగ్ ఆంధ్ర తెలంగాణలో కూడా. అయినా జాతీయ స్థాయిలో మాత్రం ఇవాళ కాంగ్రెస్ లేవరెత్తిన విషయాలు ఆన్సర్ చేయడానికి ఆ డైమెన్షన్లు కూడా ఇవాళ బీజేపీ ఆలోచించే అవకాశం ఉంది. రైట్, ఓకే. రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు మళ్ళీ మనతో. సో రామ్మోహన్ గారు, ఇప్పుడు ఆ జాతీయ అధ్యక్ష పదవిని కోసము చాలా రకాల ఈక్వేషన్స్ చూడాల్సి వస్తుంది. దానిలో మెయిన్గా మాట్లాడుకుంటే మనం సంఘ అనుకూలత అనేది ఒకటి ప్రధాన అంశంగా ఉంటుంది. అలాగే హిందుత్వ విధానాల పరంగా కూడా మనం వ్యక్తికి అది కూడా చూస్తారు. అండ్ ప్రధాని మోడీ, అమిత్ షా వాళ్ళ లెగసీని కంటిన్యూ చేసేటువంటి వ్యక్తి అయి ఉండాలి. అండ్ వయస్సు ఒకటి చూడాలి, మోహన్ భగవత్ చేసినటువంటి దీని ప్రకారం ప్రజా ఆదరణ ఉండాలి, స్పష్టమైన ఐడియాలజీ ఉండాలి. సో ఇవన్నీ అంటే మీరు విన్నారో లేదో ఇందాక డిస్కషన్లో చెప్తున్నారు ఆచార్య గారు, యూపీ సీఎంగా కొనసాగుతున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఆయనని డిస్టర్బ్ చేసి ఇటు జాతీయ అధ్యక్ష పదవిని తీసుకోమని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే డిస్టర్బ్ చెయ్యరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అన్నారు. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఈక్వేషన్స్ అన్నీ ఉన్నటువంటి వ్యక్తి అని అంటే ఎవరు ఉంటారు? ఆ క్రౌడ్ పుల్లర్ అవ్వాలి, ఇవన్నీ ఒకటి. ఇప్పుడు ఇంతకు సత్యం గారు ఉన్నా లేకపోతే నేను వెళ్ళేది అప్పటికి కనుగోయండి ఆచార్య గారితో నేను ఏకీపిస్తున్నాను. ఎందుకంటే 2 రకాలుగా ఆయన డిస్టర్బ్ చేయారు. ఒకటి 25 కోట్ల జనాభా కన్నా పెద్ద రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందులో రిప్లేస్ చేస్తే వెంటనే అటువంటి స్ట్రాంగ్ మ్యాన్ రాకపోవచ్చు అనేది ఒకటి ఉంటుంది, మెల్లమెల్ల తయారు చేసుకుంటారు. రెండోది ఏమిటంటే గ్యాప్ ఉంది కదా రోజా గారు, ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రభుత్వం, 3.5 ఏళ్ళకి గ్యారంటీ. ఎలక్షన్స్ 2029 వస్తాయి, కానీ 2029 మొదట్లో కూడా ఒక 6 నెలల ముందు అటు ఇటుగా రావచ్చు, 29లో వస్తాయి. కనుక 29 అంటే ఇప్పటి నుంచి 3-4 ఏళ్ళ టైం ఉన్నది కనుక ఈ 3 ఏళ్ళు గ్యాప్ ఫిల్లర్ గా ఎవరైనా ఎవరికైనా చెప్పారంటే అట్లా దక్షిణ భారతదేశం నుంచి ఇవ్వచ్చు. సోషల్ ఇంజనీరింగ్ కూడా ఈ మధ్యన బీజేపీ చాలా పాటిస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ తోనే హర్యానా గెలిచింది, సోషల్ ఇంజనీరింగ్ తోనే మహారాష్ట్రలో గెలిచింది, దాంతోనే ఎవరికైనా ఢిల్లీలో ఉన్నా. దాంతో పాటు ఢిల్లీ ఎన్నికలకు వచ్చేవరకల్లా పార్టీ తీరు ఇంకో టర్న్ తీసుకున్నది. ఎవరికైనా చెప్పాలంటే మోడీ గారు ఎప్పుడు రేవుడి పథకాలకు వ్యతిరేకం అంటుంటాడు కదా, మరి ఆయనే ప్రచారం చేసిండు. ఢిల్లీలో ఆయనే అనుచిత ఉచితాలు, ఈ పాపులిస్టిక్ పథకాలకు ఆయనే చేసిండు. ఇవాళ అక్కడ పెద్ద సంక్షోభం ఎదుర్కొంటున్నారు. రేఖా గుప్తా గురించి మాట్లాడుతూ ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. మీరు ప్రతిపాదించుకోండి పెడితే అన్ని ఫ్రీ ఇస్తున్నారు కదా, మీ సంగతి ఏందని అడుగుతుంది కదా. అందుకనే ఇప్పుడు 2 రకాలుగా మారిండు మోడీ. మొదటి నుంచి రేవుడి పథకాలు వద్దు అంటే ఉంటే కూడా ఆ మోడీ గారు ఒకటే కాదు, మల్లికార్జున ఖర్గే గారు కూడా, ఇటు పక్క నాకు జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు పక్క మోడీ గారు కానీ, ఇద్దరు కూడా ఒకే పాట పడింది. అంతేందుకు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నప్పుడు రోజా గారు, మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న క్రమంలో, ఎన్నికల ప్రచారం జరుగుతున్న క్రమంలో మల్లికార్జున ఖర్గే ఏమన్నారు, ఇప్పటికే చాలా రాష్ట్రాలు అలవిగా హామీలు ఇస్తున్నారు, ఆ రాష్ట్ర బడ్జెట్ ను అంచనాలను తయారు చేసుకొని దాని ద్వారా దాని అనుగుణంగానే మనము
పార్టీ ఏ పార్టీ అయినా సరే ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు ఇచ్చినప్పుడు ఆలోచన చేయాలి అని. కానీ అదే మల్లికార్జున ఖర్గే మరి మహారాష్ట్ర ఎన్నికల్లో దుర్మార్గమైన అన్ని హామీలను ఆయన కూడా బలి వేయాల్సి వచ్చింది. అట్లెందుకు వద్దన్న మోడీ గారు మొన్న ఢిల్లీలో పూర్తిగా రతన్ చెడ్డా సుఖాయి దక్కింది. ఎందుకంటే మొత్తం మీద రేవడిల గురించి మాట్లాడుతూ చేశారు. అంటే ఇప్పుడు సత్యం గారు ఇప్పటిదాకా అన్నట్టు మూడు ముఖ్యమైన అంశాలు. ఒకటి, గతంలో లాగా మతాన్ని మాత్రమే పట్టుకుంటూ లాభం. అభివృద్ధి కావాలి, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా, అంటే మన ప్రజలకు అందించాలి సంక్షేమ పథకాలు కూడా అందించాలి. నాలుగోది ఏమైందంటే అభివృద్ధితో పాటు ఏంటంటే ఈ మూడు అంశాలు కలగలిపిన ఒక నాయకుడిని తీసుకొని రావాలి అనుకుంటున్నారు. వాళ్ళు నాయకుడిని తీసుకురావాలంటే గ్యాప్ ఫిల్లర్ గా మాత్రం ఈసారి సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తారనుకుంటున్నాను. ఇప్పుడు గడ్కరీని పెట్టుకుంటే సామాజిక వర్గం ఒకటైతుంది, జవడేకర్ గడ్కరీ సామాజిక వర్గం ఒకటైతుంది. అప్పుడు మనకు కష్టం కదా. అంటే అదే సామాజిక వర్గాన్ని కొనసాగిస్తున్నారు. బ్రాహ్మణీయ భావజాలం అనే ఒక మచ్చ ఉన్నది. బ్రాహ్మణీయ భావజాలం అంటే అది అందరికీ ఉండొచ్చు, బ్రాహ్మణులకే ఉండాలని భావజాలం ఎవరైనా పాటిస్తున్నారు. వేరే కులస్తులు కూడా బ్రాహ్మణీయ భావజాలం పాటిస్తున్నారు. కనుక అదే సామాజిక వర్గానికి మళ్ళీ పెడితే ఎట్లా ఉంటుందని ఈసారి ఖచ్చితంగా సామాజిక వర్గాన్ని మారుస్తారు. అందులో గడ్కరీ గారు పోతారు, ఆ లెవెల్లో గడ్కరీ గారు ఫిల్టర్ అయిపోతారు. ఏమున్నాయంటే మహిళ దక్షిణ భారతదేశానికి ఇస్తే ఈ 3 ఏళ్ళు ఏదైతే చేసేది కూడా ఏం లేదు. ఈ 3 ఏళ్లలో ఎట్లాగూ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వచ్చినా, బీహార్ ఎన్నికలు వచ్చినా మోడీ మంత్రి పనిచేస్తే తప్ప ఈ అధ్యక్షుడు వచ్చి పొడి చేసేది ఏం లేదు. రేపు పొద్దున గడ్కరీని చేసిన, రేపు రాజనాథ్ సింగ్ చేసిన, ఆఖరికి ఆదిత్యనాథ్ యోగిని చేసిన అప్పుడు వేరే వస్తుంది. ఇంకొకటి ఉంది అంటే మోడీ కంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటుంది ఆదిత్యనాథ్ యోగి. కనుక ప్రధానమంత్రిగా ఫోకస్ చేసినప్పుడు వేరు, ఆ విమర్శలు దాన్ని వస్తాయి. కానీ ఒక రాష్ట్రం నుంచి తప్పించి జాతీయ అధ్యక్షుడికి చేస్తే ఇది ఈ మొదట్లోనే బెడ్స్ కొట్టే అవకాశం ఉందంటున్నాను. మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయిన అధ్యక్షుడిగా అంటే ఒక రకంగా వచ్చే ఎన్నికలని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కనుక ఈ ఫేస్ చేసే అంటే దిష్టి తీయడం లాంటిది అంటారు. దిష్టి ఓడి మీద పోవాలనుకుంటే ఒకరిని వేరే ఒక కొత్త ఫిగర్ని తీసుకొచ్చి, కొత్త ఫిగర్ కావచ్చు, మహిళ కావచ్చు, దక్షిణ భారతదేశం సంబంధించింది కావచ్చు, ముఖ్యంగా కులం విషయాలు అగ్రవర్ణం కాకపోవచ్చు, ఇవన్నీ సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మిగతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది సోషల్ ఇంజనీరింగ్ లేకని. ఈ మధ్యన బీసీ కూడా కన్నా మేము బీసీలకు ఇస్తున్నాం అని 3 రాష్ట్రాల ఎన్నికల నుంచి మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు గాంధీ కుటుంబం తప్ప ఎవరిని ప్రోత్సహించిన సమస్య వచ్చింది. కనుక ఇప్పుడు ఇవన్నీ దూరం చేయాలంటే బీజేపీ వాడు సోషల్ ఇంజనీరింగ్ తో ముందుకు పోతుంది. ఒక అగ్రవర్గం నుంచి కాకుండా మిగతా వర్గాల నుంచి ఎంపిక చేసే ప్రయత్నం చేస్తుంది. రెండోది దక్షిణ భారతదేశానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇందులో లేడీ అయితే బాగుంటుంది అనుకోవచ్చు. వీళ్ళు ఫేస్ చేసిన అన్నింటి ముందు కొట్టుకుపోతుంది. కొత్త అధ్యక్షురాలు కదా, కొత్త అధ్యక్షులు కదా, పెద్దగా వాళ్ళు ప్రభావం చూపించకపోవచ్చు అనొచ్చు. చూపించాల్సిన అవసరం కూడా లేదంటున్నాడు. అంటే ఇన్ కేస్ దక్షిణాది నుంచి మహిళలకు కనుక ఏదైనా అవకాశం ఉంది అని అంటే మీరు ఎవరి పేరు చెప్తారండి? అంటే వానతి శ్రీనివాసన్, వాసంతి శ్రీనివాసన్ కు వయసు ఉన్నది, వీళ్ళిద్దరికి వయసు అయిపోయింది. కానీ అయినా సరే కట్టర్ మనకు పార్టీ లాయల్టీ ఉన్న వ్యక్తులు అయితే నిర్మలా సీతారామన్ లేకపోతే వాసంతి ఇద్దరే. ఎట్లా అంటే ఇప్పుడు వారికి ఉన్న లోపం మొన్న ఈటల రాజేంద్ర గారి గురించి, అట్లాగే డికే అరుణ గారి గురించి, రఘునందన్ రావు గురించి మాట్లాడినప్పుడు అదే చెప్పాను, రాష్ట్ర అధ్యక్షులుగా వీళ్ళు కారు అని చెప్పాను. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే బృందరేశ్వరి మంచి నాయకులే కావచ్చు, కానీ సామాజిక వర్గం ఒకటైతే ఆ రాష్ట్రంలో ఒకటే సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నది బదనాం వస్తుంది. రెండోది ఆమె వేరే పార్టీ నుంచి వచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నది. ఎట్లా ఆదరిస్తారు, ఎట్లా ఏ రకంగా వాళ్ళు చేస్తారనే దానికి వస్తే ఆమెకున్న మైనస్ పాయింట్లు 2. ఒకటి కులము, పురంధరేశ్వరి గారికి. రెండోదేమో అక్కడ మన పార్టీ లాయల్టీ కానీ పార్టీకి కొత్తగా వచ్చిన వ్యక్తిగా ఆమె నిలుస్తుంది. కనుక అట్లా బీజేపీ కూడా అదొక డిజడ్వాంటేజ్ అవుతుంది. ఇక వాసంతి గారి గురించి చెప్పాలంటే తమిళనాడు నుంచి వస్తే కొత్తగా ప్లస్ పాయింట్ ఏముండదు. ఓ మహిళకు ఒక దక్షిణ భారతదేశానికి చెందిన, ముఖ్యంగా తమిళనాడుకు చెందిన ఆమెకి ఇచ్చినట్టు ఉంటది. అందులో మాత్రం నిర్మలా సీతారామన్ కంటే కొంచెం ఎక్కువ మార్కులు కొట్టేది అక్కడి నుంచి. అంటే తమిళనాడు అవుతుంది, మనకు మహిళ అవుతుంది, దాంతోపాటు యువత నుంచి మేము అవకాశం ఇచ్చినట్టు 3 ప్లస్ పాయింట్లు వాసంతికి ఉంటే 2 ప్లస్ పాయింట్లు వీరుకున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఆమెను ఇందులో ఉంచుకోవాలని. ఆర్థిక శాఖ మంత్రి ఎవరు వచ్చినా చేస్తారు, సమస్య లేదు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ కంటే ఇంకా మిగతా ఎవరు వచ్చినా కూడా చేసుకోవచ్చు, అధికారులు ఎక్కువ చూసుకుంటారు కనుక చేసుకోపోతుండొచ్చు. అదే ప్లేస్ లో హోమ్ మినిస్టర్ గా తీసేస్తే కష్టం అవుతుంది. అదే ప్లేస్ లో రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి తీస్తే కష్టం అవుతుంది. అదే ప్లేస్ లో గడ్కరీ గారిని తీసేస్తే కష్టం అవుతుంది. కనుక యువత, మహిళ, దక్షిణ భారతదేశం, అట్లాగే నిర్మలా సీతారామన్ బదులు చేసేది వాసంతికి ఉంటుంది అనే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నాను. లేకపోతే నిర్మలా సీతారామన్కి, అంటే తమిళనాడుకి ఇస్తే, దక్షిణ భారతదేశానికి ఇస్తే ఒకే దెబ్బకు 3 పిట్టలు అయితే వాసంతి,
ఒకే దెబ్బకు రెండు పీటలు అంటే మనకు నిర్మలా సీతారామన్ వచ్చే అవకాశం ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చే తక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. సో ఆచార్య గారు, బీజేపీ భారతీయ జనతా పార్టీ యువ నాయకత్వాన్ని అలాగే మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తికే ఎక్కువగా పార్టీ చీఫ్ని కట్టబెట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే తదుపరి అధ్యక్షుడు ఎదుర్కొనేటువంటి ప్రధాన సవాళ్లు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఆ రోజే గారు ఒక్క మాట, ఇప్పుడు ఏంటంటే అది నాకు వాసంతి కులం, నేను హేతువాదిని, కులాలు పట్టించుకోను కనుక వాసంతి కులం కూడా అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. ఆచార్య గారు చెప్పాలి, ఎందుకంటే ఆమె మరి బీసీ అవుతుందా అనేది. యా ఆచార్య గారు. వాస్తవంగా నాకైతే అవగాహన లేదు, ఆమె బీసీ ఎస్సీ మేము ఆ దృష్టిలో ఎప్పుడు కూడా మేము చూడలేదు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులలో అవన్నీ చర్చకు వస్తున్నాయి, అవి వాస్తవమే. అయితే బీజేపీ సంఘ పరివారు వీళ్ళందరూ ఆలోచన చేసి ఇవాళ 3 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది, అనేక విషయాలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నది. కాబట్టి ఒక జాతీయ అధ్యక్షుని నియామకంలో ఒక మంచి సామర్థ్యం ఉన్న వ్యక్తి పేరుని మన కేంద్ర పార్టీ ముందు పెడుతుంది. దాన్ని పెద్దలతోటి మాట్లాడి దాన్ని క్లియర్ చేస్తారు, అంతేగాని సవాళ్ళు ఏం లేవు బీజేపీలా. అంటే ఆచార్య గారు, ఎందుకంటే గత దశాబ్దంలో చూస్తే మనము బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య గ్యాప్ పెరిగింది అనేటువంటి విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎలా ఉండేదంటే పార్టీ అధ్యక్షుడిని ఫైనల్ గా ఖరారు చేసేటువంటి బాల్ వాళ్ళ కోర్టులో ఉండేది, ఆర్ఎస్ఎస్ కోర్టులో ఉండేది. ఇప్పటికీ అదే అట్లేముండదు, అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుందా? వాళ్ళు ఏమన్నా సూచించవచ్చు కానీ వాళ్ళు నిర్ణయించింది ఇది జరగాలనేటువంటి బైలా కానీ లేకపోతే అదేం లేదు. పార్టీ నిర్ణయించుకున్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఒకవేళ పెద్దలతోటి మాట్లాడినప్పుడు ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారే కానీ పూర్తిగా భిన్నంగా మీరు పెట్టే వ్యక్తి వద్దు మేము ఇస్తాము అనేటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సంఘ పరివార్ నుంచి పూర్తి సమయాన్ని తమ జీవితాన్ని త్యాగం చేసి భారతీయ జనతా పార్టీకి వాళ్ళు డైవర్ట్ అయ్యి ఇక్కడనే పనిచేస్తుంటారు. అంటే జరుగుతున్నటువంటి ప్రతి అంశం కూడా వారి నేతృత్వంలోనే వారి సమక్షంలోనే జరుగుతుంది. కాబట్టి వారు కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటాడు. కాబట్టి అటువంటిది ఏమి ఉండదు, ఏదున్నా సమన్వయంతో సంఘ పరివారు సూచనలు ఏమన్నా ఇస్తే తీసుకుంటారు నేను అనుకుంటున్నా. అంతేగాని దాని ప్రమేయం పెట్టి బలవంతంగా ఇట్లా అట్లా చేసేటువంటిది ఏముండదు. మనం బయట ఛానళ్ళు కావచ్చు, టీవీలు కావచ్చు, రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, విశ్లేషకులు కూడా ఒక్కొక్కరు ఒక యాంగిల్లో చెప్తుంటారు. అయితే మీరు అన్నట్టు వచ్చిన వాళ్ళందరూ కూడా సంఘంకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా, వచ్చిన వాళ్ళందరూ కూడా సంఘ సంస్కారంతో పార్టీలకు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరి మీద ఆక్షేపణ చెప్పరు, ఎవరి మీద వేలెత్తి చూపించరు. పార్టీకి అవసరమయ్యే విధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పిన విషయాలన్నిటినీ ఆలోచన చేసి ఒక కొత్త కోణంలో బీజేపీ ఒక నూతన అధ్యక్షుడిని శ్రీకారం చుడతారు. అది అప్పుడు అందరూ కూడా అరే ఒక ఎవరి ఊహలకు అందరి విధంగా తీసుకొచ్చారు కదా అని అంటారు. అదైతే నేను పక్కా చెప్పగలను. సో మోడీ నిర్ణయాలు ఊహాతీతం అంటారు. పక్కా. రైట్ అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, ఆచార్య గారు, సత్యం గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.